వీళ్ళతో పాటు కలిసి పాల్గొనడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన చరిత్ర అయి ఉండొచ్చు, అయినా మళ్ళీ ఒకసారి నేను చెప్పాలని కోరుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల బ్యాక్, కొన్ని వందల సంవత్సరాల బ్యాక్ అఖండ భారతదేశం కింద ఉండే మన భూమిని అనేక మంది ఇతరులు, మీకు ఎవరన్నది మీకు తెలుసు, ఆ ఇతరులు ఎడారి మతం నుంచి వచ్చిన వారు మన దేశాన్ని ముక్కల కింద చేసి భారతదేశాన్ని ఒక చిన్న ముక్క కింద మాత్రమే పెట్టారు. పెట్టిన తర్వాత మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి అప్పటికి ఎంతోమంది చక్రవర్తులు వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడినా సరే చాలా వరకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు మన వారిని, ఆడవారిని అనేక రకాలుగా మానభంగాలు చేయడం, మన రాజుని చంపడం, రాణుల్ని చంపడం, అనేక రకాల గుళ్ళు ధ్వంసం చేయడం, మన దగ్గర ఉన్న ఆస్తులు పట్టుకుపోవడం, ఇవే నిత్యం ఇవే జరుగుతున్నాయి. అలాంటి టైంలోని ఛత్రపతి శివాజీ మహారాజు గారి తల్లి ఆయన ఒక వీరోచితంగా పోరాడేటట్టు, హిందువులు ఇప్పుడు మనం బతుకున్నామంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారి భిక్ష. అలాంటిది రాణా ప్రతాప్ గారు కానీ, రాణి రుద్రమదేవి కానీ, ఇలాగ అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ అనేక మంది ఉండడం వాళ్ళ వల్ల ప్రస్తుతానికి మనం ఇప్పుడు ప్రాణాలతోని ఇక్కడ హైందవం అన్నది బతుకుంది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాను కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాజకీయం అన్నది మొదలైంది. స్వాతంత్రం అని చెప్పేసి ఆ స్వాతంత్ర పోరాటం తర్వాత పోరాడిన వారు వేరు, దానికి రాజకీయంగా పేరు తెచ్చుకున్న వారు వేరు. అదందరికీ మనకు తెలుసు. పోరాడిన తర్వాత అసలైన వాళ్ళు మూలపోయారు. తర్వాత పోరాడిన తర్వాత ఒక గవర్నమెంట్ అన్నది వచ్చింది, అది అందరికీ తెలుసు. ఆ గవర్నమెంట్ ఏం చేసింది, పోరాడింది మేమే దేశాన్ని కాపాడాము అని 70 సంవత్సరాలు ఇప్పటి వరకు 70 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి హిందువులకి ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా హిందువులకి రావాల్సిన ప్రతిదీ కూడా ఇతరులకు ఇచ్చి వాళ్ళకి ప్రతి సౌకర్యం, ప్రతి వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఈ పుస్తకాలు ఉన్నాయి కదా, రాజ్యాంగంలో కానీ లేకపోతే వీళ్ళు చేసిన చట్టాల్లో కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి మాత్రం అనుకువగా ఉన్నాయి. హిందువులకు ఒక్కటి అనుకువగా ఉందని చెప్పేసి ఏదన్నా తెలుసుకోండి, ఒక్కటి కూడా మనకు అనుకోలేదు. కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు 10-12 సంవత్సరాలు రీసెంట్గా హిందువులు అన్న వాళ్ళ చైతన్యం మొదలైంది. అది ఎలాగంటే ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ బీజేపీ అన్నది అక్కడ నుంచి కొంచెం వరకు హిందువుల్లో ఇప్పుడు చైతన్యం అన్నది కలిగి మనకి జరిగిన అన్యాయాలు ఏంటి, మనం మార్చిన చట్టాలు ఏంటి, మన చరిత్ర గురించి ఒక్క పాఠ్య పుస్తకంలోని ఇప్పుడు వచ్చి 70 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా మన దేశం గురించి పోరాడిన రాళ్ళ గురించి కానీ రాజుల గురించి కానీ మన చరిత్ర అన్నది ఎక్కడ లేదు. చట్టాల్లో హిందువులకి ఇది గొప్పగా ఉంది, ఇది హిందువులకు ఉపయోగపడుతుంది అన్నది ఒక్కటంటే ఒక్కటి లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే 70 సంవత్సరాలు పోయింది. 70 సంవత్సరాల్లో ఒకటంటే ఒకటి లేదు. ఇప్పటికీ తిరిగేసి మన చేతిలో ఏమీ లేదు. మన దేశంలో మనం పోరాడాల్సిన పరిస్థితి అయిపోయింది. మన గుళ్ళో వేసే డబ్బు ఎవరిది? మన డబ్బు. మనం ఇక్కడ ఏమవుతున్నాం, రాజకీయ పార్టీలుగా ఫస్ట్ నుంచి 70 సంవత్సరాల నుంచి మనకు రాజకీయం అలవాటు అయిపోయింది. ఆ రాజకీయ పార్టీలుగా ప్రతి ఒక్కడో కూడా రాజకీయ పార్టీలుగా వేరైపోతున్నాం. మనకు కానీ మన పిల్లలకు కానీ ఎవరికి అవగాహన ఉండట్లేదు. నెక్స్ట్ కులాల వారిగా, మనకు కులం పిచ్చి ఉన్నంత పిచ్చి ఎవరికి లేదు. కులాల వారిగా మనం వేరైపోతున్నాం, రాజకీయ పార్టీలుగా వేరైపోతున్నాం. మిగతా వాళ్ళు సినిమా యాక్టర్లు, వాడి సినిమా యాక్టర్ని ఎవడన్నా ఏదన్నా అంటే పొడుచుకొని వస్తుంది, కానీ దేవీ దేవతల గుళ్ళు కానీ విగ్రహాలు కానీ పగల కొడితే ఎవడన్నా ముందుకు వస్తాడా? ఎవడో రాలేని పరిస్థితి అయిపోయింది. ఇలాంటి బతుకుతున్నాం మనం. మన తల్లిదండ్రులకు తెలియట్లేదు, మన పిల్లలకు తెలియట్లేదు. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా దయ వల్ల కొంతవరకు మనకు అవగాహన అన్నది కొంచెం కలిగి, మన తల్లిదండ్రులు చెప్పలేదు, మన తల్లిదండ్రులు 3 రంగుల జెండా పెట్టుకుని ఇలా దేశానికి గొప్పోళ్ళు అన్నట్టు చెప్తే మనకి తెలియదు, మనం కూడా అలాగే తిరిగాం. అది కరెక్ట్ కాదు. 70 సంవత్సరాలు మనం మొత్తం నాకించేశారు అని తర్వాత తెలుసుకున్న తర్వాత మనం చదువుకున్న చదువు వల్ల ఇప్పుడు ఇదైంది. కనుక పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని, ఆడవారిని కానీ మగవారిని కానీ ఛత్రపతి శివాజీలాగా, రాణి రుద్రమదేవిలాగా పెంచండి. అంతేగాని చేతకాలంలాగా అందరూ ఒకటే అనుకుంటే సిక్లేర్ భావంతోనే మునిగిపోతాం. ఎక్కడెక్కడ చూస్తున్నాం ఇప్పుడు పరిస్థితి, ప్రపంచం మొత్తం మీద చూస్తున్నాం. పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లేదు ఇప్పుడు రీసెంట్గా బంగ్లాదేశ్. హిందువుల పరిస్థితి ఏమైంది? అందరూ సమానం అని అనుకుంటాం, మనం సమానం బాగానే ఉంటాం, మిగతా వాళ్ళు కూడా సమానంగా ఉండాలి కదా. మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఇష్టం వచ్చినట్టు మత మార్పులు. మనోళ్ళని మన మీద ఉసుకలపడానికి మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఎవడో పట్టించుకునే నాదులు లేడు. దాని గురించి ఇప్పుడన్నా సరే అందరూ కళ్ళు తెరిచి, ఇప్పుడు చాలామందిని మనం పిలిచిన తర్వాత మా వరకు ఏమి రాలేదు కదా, వచ్చింది ఇప్పుడు 50 మంది 100 మంది ఇక్కడ వచ్చి ఉంటారు. అనేక మంది కబుర్లు వెళ్ళి ఎవరికి కూడా
బాధ అన్నది లేదు. ఎందుకంటే వాళ్ళ వరకు ఇప్పుడు మాకు ఏం జరగట్లేదు కదా. జరగలేనప్పుడు మాకు బాధ ఏంటి అన్న చేస్తూ ఉంటున్నారు. కానీ ప్రేమ ప్రమాదం మొత్తం అన్ని విధాలుగా మన చుట్టూనే ఉన్నాయి. మన అమ్మాయిలు లేపుకుపోతున్నారు, మన గుడులను ధ్వంసం చేసేస్తున్నారు. మన గుడుల్లో వేసిన ఉండి డబ్బులు ఎవరిది? ఆ ఉండి డబ్బులు వేరే ఉంటే డబ్బులు ఇస్తున్నారు. నెలకి జీతాలు చొప్పున ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఇస్తున్నారు. మన పూజారికి వచ్చే డబ్బులకి రూపాయి ఉండట్లేదు. మన పూజారి పల్లెల్లో వేసిన డబ్బులు తెప్పించి పూజారికి డబ్బు అన్నది ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే మన పూజారులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు ప్రతి చోట ఎవరన్నా సరే ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పెద్దలు ప్రతిదీ కూడా ఒక రాజకీయం లాగా మాత్రమే వాళ్ళకి రోజుకి వారం కానీ ఎప్పుడు పడితే అప్పుడు డిస్కషన్ చెప్తూనే ఉన్నారు. మన పూజారి కానీ మన పెద్దలు కానీ ఎవరైనా చెప్పి వాళ్ళు ఉన్నారా? పూజ చేయడం, పంపించడం. మన లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మనకు ఒక అలవాటు ఉంది, పూజలు చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఇలాగే అందరూ గుడిసిపోయారు. మొహమాటలు లేకుండా చెప్తున్నాను. అందరూ పీకులు వరకు తెచ్చుకున్న తర్వాత దేశం మొత్తం ప్రాబ్లం అయింది. ఆఖరి ప్రపంచ దేశాల్లో అక్కర్లేదు. తెలంగాణలో చూసుకుంటే పాత బస్తీలో చూడండి పరిస్థితి, లేదా కేరళలో చూసుకోండి. కేరళలో హిందూ అన్నప్పుడు మాట్లాడడానికి పరిస్థితి లేకుండా పోయింది. వెస్ట్ బెంగాల్లో హిందూ అని చెప్పేసి మాట్లాడండి, 10 మంది కుటుంబాలు ఉన్నా సరే డైరెక్ట్గా తగలబెట్టి చంపేస్తున్నారు. కేరళ, వెస్ట్ బెంగాల్, ఇలా మణిపూరి, మిజోరాము 760s అయ్యి ఇంకా దేశం మొత్తం మీద మనకు కూడా ప్రమాదం ఉంది. కాకపోతే మన తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం కొంచెం పర్వాలేదని చెప్పి అందరూ ధీమాగా ఉంటున్నారు. కానీ పెను ప్రమాదం అయితే అన్ని విధాలుగా కూడా పొంచి ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది అన్నట్టు మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ విజయవాడ హైందవ శంకరామంకి కంపల్సరీ రావాలి. మనకి తోడు మన కుటుంబాలను కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే చాలా వరకు ఎవరికి కూడా బాధ భయం అన్నది లేదు. కనుక క్షేమంగా ఉన్నామని చెప్పేసి ఉంటున్నారు. కానీ తర్వాత ఏముంటుంది అన్నది ముందుగా ఎలక్ట్ అవ్వమని దేవుడు కూడా మన వైపు ఉన్నాడు. కనుక ప్రతిదీ కూడా అరే బాబు చుట్టుపక్కల అన్ని జరుగుతున్నాయి, మీ వరకు రానివ్వట్లేదు, మీకు వచ్చే ప్రమాదం కూడా ఉంది, ఎవరొకరి ద్వారా తెలుస్తున్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇప్పుడైనా సరే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మోడీ గారి లాంటి వాళ్ళు, యోగి గారి లాంటి వాళ్ళు, మహాపురుషులు కొంతమందిని హిందువులకి దేవుడు అందించాడు. అలా లేకపోతే ఈ 15 సంవత్సరాల్లో ఈ పార్టీ ఇక్కడ ఉన్న ఓడి పరిస్థితి కూడా మనం ఏం చెప్పలేం. ఇది పార్టీ గురించి కాదు, మనకి ఏం తెలియదు, మనం ఆ పార్టీ కాదు. అయినా సరే ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది ఇప్పుడు క్లియర్ కట్గా మనం చెప్పగలుగుతున్నాం. మన హిందువులు ఎవరు బాగోవాలి, ఎలా బాగుంటాం అన్నది ఎవరు ఉంటే మనకి బాగు జరుగుతుంది అన్నది చెప్పేస్తున్నాం. కనుక ఈ పార్టీలు పిచ్చి పక్కన పెట్టండి, కుల పిచ్చి పక్కన పెట్టండి, హీరోయిన్లు పిచ్చి పక్కన పెట్టండి. హిందువులు అందరూ కలిసికట్టుగా ఉంటేనే మంచి జరుగుతుంది అని మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే మనం ప్రేమ చూపెడితే ఇతరులు కూడా ప్రేమ చూపించాలి కదా. ఇతరులకు ఆ ప్రేమ ఉండట్లేదు. వాళ్ళ జనాభా పెరిగిన తర్వాత అసలు గ్రూప్ చూపెడతా ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా చూపెడుతుంటే ఓపెన్ చేస్తుంటే తెలుస్తున్నాయి కదా ప్రతిదీ కూడా. కనుక అందరూ అలర్ట్గా ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జనవరి 5వ తారీఖుని విజయవాడ దగ్గర ఉన్న గన్నవరంలో జరిగే హైందవ శంకరావానికి ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొనండి. మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ హిందూ సంఘాల్లో జాయిన్ అవ్వండి. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.